హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీతో ఇలా మాట్లాడక చాలా రోజులు అయిపోయింది. కొన్ని రీజన్స్ వల్ల చాలా గ్యాప్ వచ్చిందనమాట. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఉగాది పండగకి మొన్న అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. చాలా రోజుల తర్వాత నాకు గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. అందుకని చెప్పేసి యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఒక చెట్టు ఉందన్నమాట. కానీ దానికి ఆకు అందరు పీకేసుకున్నారు. సో అందుకని చెప్పి మేము మా పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. అక్కడ అయితే నాకు చాలా బాగా అనిపించింది. జామ చెట్లు, తర్వాత కరివేపాకు చెట్టు, గోరింటాకు చెట్టు, ఇట్లా చాలా మొక్కలే ఉన్నాయన్నమాట. అంత చిన్న ప్లేస్లోనే వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది. సో ఆల్ ఆఫ్ ఏ సడన్గా అనుకోకుండా పెట్టుకోవాలనిపించింది. సో అనుకోకుండా మధ్యాహ్నం వెళ్ళి పీక్కుంటా ఉన్నామా, మేము చిన్నగా ఆకులన్నీ తెంచుకుంటా ఉంటే, మీరు ఇలా ఈ ఎండలో ఆకులు తెంచుకుంటే మీరు ఇంకా మెహందీ పెట్టుకున్నట్లే అని చెప్పేసి ఆవిడే మాకు ఇలా అన్ని కొమ్మలన్నీ పీకిచ్చిందనమాట. సో మేము ఇంకా అవన్నీ పీకొని తీసుకొచ్చే లోపల ఇక్కడ నా ఇంకో కోడలు వచ్చేసి వాళ్ళ వదినతో మెహందీ వేయించుకుంటోంది. ఇక్కడ ఆకు పీకుతా ఉండేది వచ్చేసి నా చిన్న కోడలు. ఈ పిల్ల నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మెహందీ కావాలి అని అంటే తనే నాకు ఇలా అంతా పీక్కొని వచ్చి దాన్ని నీట్గా వాష్ చేసేసి తననే మిక్సీ పట్టి ఇస్తుందన్నమాట పెట్టుకోమని చెప్పి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుంటుంది ఇంటికి వెళ్ళినప్పుడు చాలా విషయాల్లో. సో ఇక్కడ అంతా పీకి అంతా గిన్నెకి వేసినాక అత్త ఇలా వీడియోస్లో చూపిస్తూ ఉంటారు కదా, జస్ట్ ఇలా అనగానే అది వేరే రకంగా టర్న్అవుట్ అయిపోతుంది, అలా అత్త అని చెప్పి తనే నాకు చెప్పింది. సో ఇంకా తన కోసం అలా ఇలా అడ్డం పెట్టి చేసామన్నమాట. ఇంకా అందరూ మెహందీస్ పెట్టుకొని దాంతో ఇంకొక తీసేసినాక అలా బాల్ చేసి ఆటలాడుకుంటా ఉన్నారు. ఇందాక వాడు పట్టుకున్నవాడు నా మేనల్లుడు అనమాట. ఇంకా ఈ పిల్ల నేను ఇప్పుడే పెట్టుకుంటాను, మళ్ళీ నైట్కి నిద్ర ఉండదు అని చెప్పేసి తను డే టైమే పెట్టేసుకుంటా ఉంది. ఇక్కడ దీని తెలివి చూడండి. అలా అంతా పెట్టుకున్నాక మళ్ళీ కోన్ తీసుకొని దాని చుట్టూరా అలా చిన్నగా డాట్స్ పెట్టుకుంది అనమాట. ఇంకా లుక్ బాగుంటుంది అని చెప్పి. తను ఇంకా చాలా చిన్న అమ్మాయి, సో చుట్టూరా అంత నైస్గా పెట్టుకోలేదు కాబట్టి తను ఇలా ఐడియా చేసింది. ఇది వచ్చిన మేనల్లుడు చెయ్యి, ఇది ఇందాక మెహందీ వేసుకుంది కదా ఆ పాప అన్నమాట, కోన్ పెట్టుకుంది. ఈ కాలం పిల్లలు కోన్ పెట్టుకోవడానికే చాలా ఇష్టపడతారు కదా, మనమంతు పెద్దోళ్ళు కాబట్టి గోరింటాకుని చాలా ఇష్టపడతాము. సో అలా మెహందీ పీక్కొని వచ్చేటప్పుడు ఇది మా ఇంటి ముందరనమాట. జస్ట్ చిన్నగా గులాబీ మొక్కలు, కనకాంబరాల మొక్కలు అన్నీ పెట్టుకున్నారు. ఇంకా ఇది అయితే చాలా పువ్వులు పూచేది. ఇప్పుడు అన్సీజన్ కదా, జస్ట్ సమ్మర్లో కాబట్టి ఏమంత గులాబీ పువ్వులు ఏం లేవు. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి గుండు మల్లెలు అంటనమాట. ఇందులో కూడా చాలా పువ్వులే పూస్తాయి. సో ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు కొన్ని ఉంటే అతనికి పీకిస్తాను అని చెప్పి అది ఇక్కడ వాటిని తుంచుతూ ఉందన్నమాట. సో అలా మేము ఉగాది పండగకి ఇంకా రేపనంగా ఈరోజు ఆఫ్టర్నూన్ అంతా కూడా మెహందీ పెట్టుకోవడము అదంతా చేసుకున్నాం. ఎందుకంటే నైట్ అంటే మళ్ళీ నిద్ర లేకుండా అనవసరంగా డిస్టర్బెన్స్ అనేసి అలా చేసామన్నమాట. బట్ నేను అనుకున్నంతగా మెహందీ అయితే మాకు పండలేదన్నమాట. అది ఏంటో ఏమో, మా అమ్మని అడిగితే దీంట్లో 2 రకాలు ఉంటాయి అంటే లైక్ ఆడ ఆకు మగ ఆకు అని. ఇది మా అమ్మ చెయ్యి చూడమ్మ ఎర్రగే అవ్వలేదని చూపిస్తోంది.